RTI Live News. Ask for right. RTI Live News కి స్వాగతం. నాగర్ కర్నూలు జిల్లా వాంగూరు మండలం కోనాపూర్ గ్రామం నుండి పోల్కంపల్లి, డెండి, చింతపల్లి గ్రామాలకు వెళ్లే నక్షబాటతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న కోనాపూర్ గ్రామ ప్రజలు మోకాళ్లలోతు నీళ్లలో ఉదయం సాయంత్రం పాలు తీసుకుని రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులు ఎక్కడ గుంతలు ఉన్నాయి, ఎక్కడ జారి పడతామో అని భయంగా నరకయాతన పడుతున్నామని తెలిపారు. ఇంతకు ముందు మాజీ ఎమ్మెల్యే శంకుస్థాపన చేయడం జరిగిందని, ఇంతవరకు పనులు మొదలు కాలేదని రైతుల ఆవేదన తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా రోడ్డు వెంబడి బ్రిడ్జి నిర్మాణం చేపట్టి బాటసార్లకు, రైతులకు, వాహనదారులకు మేలు చేయాలని గ్రామస్తులు, రైతులు కోరుతున్నారు. ట్రాక్టర్ నడుపుతాడు, వచ్చేటోళ్ళు చూసేటోళ్ళు పోయేటోళ్ళే ఉంటారు కానీ మాకు సాయం చేసేటోళ్ళు ఎవరు లేరు. ఆడేళ్ళం అక్కడ పోతే ఇక్కడ వచ్చేటట్టు నమ్మకం కూడా లేదు మాకు. వరిసేను 2 ఎకరాల వరి నాటితే వరి పోయింది, మళ్ళీ ఉన్నదన్న నాటుకుందామంటే వచ్చేటోళ్ళు లేడు. మా పరిస్థితులు ఇట్లా ఉన్నాయి, మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు లేరు. 2 ఎకరాలు కొట్టుకుపోయింది. వరి నాటితే 2 ఎకరాలు తెల్లారే కొట్టుకుపోయింది. కూలీలు వస్తారు, బురదలు వస్తారా? మాది ఒంగూరు మండలంలో కోనాపురం గ్రామం. ఈ కోనాపురం నుంచి పోల్కంపల్లి, చింతపల్లి పోయే రహదారి ఈ గత వారం రోజుల నుంచి ఇక్కడ 300-400 కుటుంబాలు కానీ, ఈ ఊళ్ళో పోయే జనాలు కానీ చాలా నానా ఇబ్బంది పడుతున్నారు. ఇందులో పాలు పోసే వాళ్ళు కానీ, రైతులు కానీ ప్రతి ఒక్క కూలీలు లేక కన్నమ్మ కష్టాలైనాయి. అందుకనే మా అందరూ దయ ఉంచి కొంచెం ఈ రోడ్డును కొంచెం త్వరగా మంచి చేయగలరని గవర్నమెంట్ని కానీ, మా ఎమ్మెల్యేని కానీ కోరుతున్నాము. ఈ వర్షానికి రోడ్డు మొత్తం కొట్టుకోవడం జరిగిందన్న. మాకు దీనికి శాశ్వత పరిష్కారం ఎవరు చూస్తలేరు. పోయిన గవర్నమెంట్ ఒకసారి ఎమ్మెల్యే వచ్చి శంకుస్థాపన చేసిపోయింది, అయినా అది రోడ్డు చేయలేదు, పని కాలేదు. ఈ గవర్నమెంట్ అన్న స్పందించి ముఖ్యంగా మాది ఒంగూరు మండలం, మాది ముఖ్యమంత్రి మండలం. మేము కోనాపూర్ విలేజ్ మాది. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ పారపతి. ఇక్కడ ఉన్న రైతులు చాలా మేజర్గా కోనాపూర్కి వెళ్ళి ఒక 60-70% రైతులు ఇక్కడనే ఉన్నారు, వ్యవసాయదారులు అంతా ఎక్కువ. అందుకు దయచేసి మాకు ఈ రోడ్డు మంచి బాగా చూపిస్తే బాగుంటుంది. కోనాపూర్ విలేజ్ వ్యక్తులు వచ్చేసి రైతులు దగ్గర 300-400 మంది రైతులు ఉన్నారు. ఇక్కడ పోవాలంటే పాడి రైతులు ఉన్నారు. ఒకరొకరికి 50 లీటర్లు పూటకి చొప్పున ఇళ్ళకెళ్ళి తీసుకురావాలంటే ఇబ్బంది అవుతుందని మేము ఒక 20 రోజులు ప్రతిసారి ఏం చేస్తున్నాం అంటే చందాలాక తలా ఒక 10,000 వేసుకొని రోడ్డు గుంతలు పడ్డాయి, మొత్తం కొంచెం బాగా వేసుకుంటున్నాం. బాగా వేసుకున్న తరుణంలో ఈ మళ్ళీ వాటర్ వచ్చేసి వర్షాకాలం ఎక్కువ పడినందుకు మొత్తం ప్రతిసారి ఇలానే జరుగుతుంది. పోయిన ప్రభుత్వాలు ప్రతి దానికి మరీ రిక్వెస్ట్ చేసి కోరుతున్నాము, మరీ ఇబ్బంది పడుతున్నాము. ఈ రైతులని ఎంత చెప్పినంత వరకే తప్ప చేస్తామనే తప్ప చేసుకోం లేదు. ఇక చాలా ఇబ్బంది పడుతున్నారు. పొద్దున సాయంత్రం 2 పూటలు పాడి రైతులు పాలు తేవాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు ఏదన్నా కనకరించి బాగా మాకు సహకరించగలని మాకు ప్రతి సంవత్సరం వర్షాలు ఎక్కువయ్యి మాకు ఇబ్బందులు అయినాయి. మూగోళ్ళు అవతల, ఆడోళ్ళు యువతల, అన్నాళ్ళు ఇష్టలేదు. మాకు అవతల దాటానికి రాదు, వాళ్ళు రారు. మేము అక్కడనే, వీళ్ళు ఇక్కడనే. పనులు మేము పోకపోతే పనులు వస్తాయి. ఆడోళ్ళు రావాలంటే వస్తలేరు, కూలీళ్ళు వస్తలేరు. ఇక్కడ మాకు ఆడోళ్ళు కూడా అమ్మాళ్ళు తెచ్చుకోలేరు. మా పరిస్థితి అయితే ఇట్లా ఉంది. తీసుకొని వేసేది ఉంది మా దాంట్లో NRIGSలో. ఆ కన్మద అయితే లేదని చెప్పారు. కానీ ఇంతకుముందు కూడా గత సంవత్సరంలో ఎమ్మెల్యే గోలభారత్ గారు వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ ఆ శంకుస్థాపన వరకే ఉంది. ఎన్ని గవర్నమెంట్ వచ్చినా గవర్నమెంట్లు మారుతున్నాయి కానీ మా చిలకలలో ఉన్న పరిస్థితులు మాత్రం మారడం లేదు. నేను పాడి రైతుని, నాకు డైరీ ఫామ్ ఉంది, దాదాపు 15 ఆవులు ఉన్నాయి. నేను ఇగో చూడండి మీరు ఒకసారి, ఇన్ని నీళ్ళల్లో నేను 40-50 లీటర్లు ప్రతి ఒక పూటకి 40-50 లీటర్లు ఇందులో ఎట్లా గుంజుకొని రావడం, కింద పడడం, పాలు కింద పోవడం, మొత్తం డబ్బులు మొత్తం మెయింటైన్ చేయడం ఇలా గత చాలా సంవత్సరాల నుంచి ఇలానే జరుగుతుంది. దయచేసి గవర్నమెంట్ కానీ, అధికారులు కానీ అందరూ మా కోసం సహకరించి ఇక్కడ ఒక బ్రిడ్జ్ వేసి ఇక్కడ డాంబర్ రోడ్ వేసేటట్టుంటే ఇక్కడ ఉండే రైతులకు కానీ, పాడి రైతులకు కానీ, వ్యవసాయదారులకు కానీ ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఇది మీ దృష్టికి తీసుకురావడం జరిగిందన్న. దయచేసి మీరు ప్రత్యేకంగా ఫోకస్ చేసి మాకు ఇవి గవర్నమెంట్ నుంచి వచ్చేలాగా చూడాలని కోరుకుంటున్నాను.